గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. మరి కొత్త బ్లాగ్తో నేనైతే మీ ముందరికి వచ్చేసాను. సో నేనైతే ఇది చాలా హ్యాపీగా చేస్తున్నాను ఈ బ్లాగ్ అనేది. ఎందుకు అంటే మన బిగ్ బాస్ సీజన్ 8 అనేది స్టార్ట్ అవటం అనేది జరిగింది. అండ్ ప్రీవియస్ బ్లాగ్స్ మనం ఏదైతే అప్లోడ్ అనేది చేసామో వాళ్ళ కంటెస్టెంట్స్ వచ్చారా లేదా అనేది ఈ బ్లాగ్లో తెలుసుకుందాం. అండ్ మనం ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేసామో వాళ్ళు వచ్చారా లేదా, అండ్ మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఎంతమంది వచ్చారు, అండ్ బిగ్ బాస్ ఎపిసోడ్ 1 అనేది నాకు ఎలా అనిపించింది అనేది పూర్తిగా ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందల ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందర లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎపిసోడ్ 1 గురించి మాట్లాడుకుందాం, BB8 గురించి. సో నాకైతే ఎలా అనిపించింది ఈ BB8 ఎపిసోడ్ అనేది, ఫస్ట్ ఎపిసోడ్ అనేది, అండ్ నాకు స్టేజ్ మీద చూసిన దాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఎలా అనిపించింది, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ బ్లాక్ లో మనం తెలుసుకుందాం. అండ్ టోటల్ పెయిర్స్ వచ్చేసరికి మనకి 7 పెయిర్స్ అనేది హౌస్ లోకి వెళ్ళడం అనేది జరిగింది. ఏ సీజన్ లో లేనట్టు ఈ సీజన్ లో పెయిర్స్ గా పంపించడం అనేది జరిగింది. అంటే బడ్డీగా అనేసి చెప్పి పంపించడం అనేది జరిగింది లోపలికి. సో ఆ బడ్డీగా వెళ్ళటానికి వాళ్ళు అక్కడ గేమ్స్ ఏమేమి ఆడారు, అండ్ వాళ్ళకి ఏమేం పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, అండ్ ఎలా అనిపించింది మొత్తం ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ యొక్క హ్యాపీనెస్ అనేది షేర్ చేసుకోవాలి అనిపించింది వీడియోలో. ప్రీవియస్ గా నా 2 వీడియోస్ అనేవి ఒకటి 1K వ్యూస్ అనేది రావటం అనేది జరిగింది. 1K వ్యూస్ అనేది ఆల్రెడీ క్రాస్ అనేది చేసింది. అండ్ ఇంకొకటి 1.6K అంటే 1600 మెంబర్స్ అనేది మన వీడియో అనేది చూడటం అనేది జరిగింది. ఇంతమంది చూస్తున్నారు కానీ మన వీడియోస్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇంకా ఎక్కువగా మనకి వీడియోస్ అనేది చేయాలి అనిపించిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ సపోర్ట్ అనేది నాకు వస్తే ఇంకొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది, నాకు చెయ్యాలి అనేసి నాకు అనిపిస్తుంది. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం అయితే బిగ్ బాస్ గురించి మాట్లాడేసుకుందాం ఇప్పుడు. సో బిగ్ బాస్ గురించి మాట్లాడేసుకునే ముందల మనం బిగ్ బాస్ లో స్టార్టింగ్ సాంగ్ అనేది నాకైతే ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. కొంచెం మాస్ లుక్ తో అండ్ ఆ ఎడిటింగ్ కానివ్వండి నాకైతే చాలా బాగా నచ్చింది. బిగ్ బాస్ ది స్టార్టింగ్ ఎంట్రీ సాంగ్, ఆ తర్వాత నాగార్జున గారు ఎంట్రీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సో నాగార్జున గారు కూడా దేవా అనే సాంగ్ తో ఎంట్రీ అనేది ఇచ్చారు. అండ్ నాగార్జున గారి అవుట్ఫిట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ప్రతి సీజన్ లో చూసినట్టు నాకైతే బోరింగ్ గా ఏమైనా అనిపిస్తుందేమో, ఎందుకంటే పద్దాకులు నాగార్జున గారే యాంకరింగ్ అనేది ఉండటం అనేది జరుగుతుంది హోస్ట్ గా. ఏమైనా బోరింగ్ అనేది అనిపిస్తుందేమో అనేసి నేనైతే చూడటం అనేది స్టార్ట్ చేశాను. బట్ నాకైతే ఈ సీజన్ లో ఎక్కడా కూడా నాగార్జున గారి హోస్టింగ్ అనేది బోరింగ్ అనేది అనిపించలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ప్రీవియస్ గా కొన్ని వీడియోస్ చూసినట్లయితే వీడియోస్ లో ఏం చూసాను అంటే ఈ నాగార్జున గారిది ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది రాసి ఇవ్వటం అనేది జరుగుతుందంట. ప్రీవియస్ సీజన్ లో చూసుకునేటట్లయితే హరి గారు రాసి ఇచ్చేవారంట ఆ స్క్రిప్ట్ అనేది. బట్ ఈసారి మటుకి హరి గారు కాదేమో అని నాకు అనిపించింది. చాలా డిఫరెంట్ గా అనిపించింది. నాగార్జున గారి డైలాగ్స్ కానీ ఆ స్క్రిప్ట్ కానీ చాలా కొత్తగా అనిపించింది నాకైతే. బట్ చాలా బాగుంది అండ్ ఎంటర్టైనింగ్ గా కూడా ఉంది. అండ్ ఎడిటింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ యానిమేషన్స్ కానివ్వండి, హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి చాలా బాగా అనిపించింది. అండ్ మన హౌస్ లోకి చూసుకునేటట్లయితే హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే మొత్తం నేచర్ తో, ఫ్లవర్స్ తో అండ్ యానిమల్స్ తో, బెడ్రూమ్స్ కూడా యానిమల్స్ తో ఇవ్వటం అనేది జరిగింది. అంటే డివైడ్ చేసి బెడ్రూమ్స్ ఏమన్నా ఇస్తారేమో, అండ్ ఆ బెడ్రూమ్స్ కూడా వాళ్ళు పొందాలి అంటే టాస్క్స్ ఆడాలేమో అని నాకు అనిపించింది. అండ్ ఒక్కొక్క బెడ్రూమ్ కి ఒక్కొక్కలాగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం నాకు ఇంకా చాలా బాగా అనిపించింది. అండ్ నాగార్జున గారు ఎప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నారో ఆ టైంలో పక్కన ఎడిటింగ్ లో సేమ్ అదే యానిమల్స్ పిక్చర్స్ అనేది వేయటం ఇంకా చాలా బాగా నచ్చింది. నాకైతే స్టార్టింగ్ అయితే చాలా బీభత్సంగా నచ్చేసింది. హోమ్ టూర్ లో ఆ హోమ్ ని చూపిస్తూ ఆ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వటం అనేది కూడా నాగార్జున గారు ఫస్ట్ టైం లాగా అండ్ కొత్తగా అనిపించింది. అండ్ హోమ్ కూడా చాలా బాగుంది. ప్రతిసారి బాగుంటది, ఈసారి నేచర్ పరంగా చాలా బాగుంటాం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏది వాళ్ళు సంపాదించుకునేది ఏదైనా టాస్క్స్ ఆడే సంపాదించుకోవాలి.
ఏది ఫ్రీగా రాదు ఈ సీజన్లో అనేది మనకి ఎక్కువగా అర్థమవుతుంది. అండ్ మనం ఎక్కడ చూసినా ఎక్కువగా కనిపించేది ఇన్ఫినిటీ సింబల్స్. ఎక్కడ చూసినా మనకి కామన్గా హౌస్లో చాలా చోట్ల ఇన్ఫినిటీ సింబల్స్ అనేవి కనిపించడం అనేది జరిగింది. అండ్ ఫ్లవర్స్ కూడా కనిపిస్తున్నాయి అండ్ యానిమల్స్ కూడా. అండ్ యానిమల్స్కి తగ్గ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆ బెడ్రూమ్స్ దగ్గర నాగార్జున గారు సూపర్గా ఇచ్చారు. అండ్ ఆ బెడ్రూమ్స్కి కూడా వెళ్ళాలి అంటే వాళ్ళు అక్కడ కూడా టాస్క్స్ ఆడాలేమో అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఆ 3 టైప్స్కి 3 డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కాబట్టి నాగార్జున గారు. అండ్ బెడ్రూమ్స్ అయితే మేక్ ఓవర్ నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత కంటెస్టెంట్స్ ఎట్లయినా ఉంచవచ్చు, బట్ ఇప్పుడు చూసింది అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి సపరేట్ బెడ్రూమ్ కూడా ఉండమనేది జరిగింది, బట్ దాని గురించి అంతగా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు నాగార్జున గారు. బట్ సపరేట్ బెడ్రూమ్ కూడా ఉండమనేది జరిగింది. దాని పేరు వచ్చేసరికి గోల్డెన్ బెడ్రూమ్ అనేసి చెప్పారు. దాంట్లో ఇన్ఫినిటీగా అందుతాయి ఏదైనా అనేసి చెప్పారు. బట్ దానికి వెళ్ళాలి అంటే చాలా స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, లైన్ అయి ఉండాలి అనేసి కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. యానిమల్స్తో కంపేర్ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. నిన్నటి మన ఎపిసోడ్లో చూసుకునేటట్లయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎప్పుడెప్పుడు పెడతానా, ఎప్పుడెప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానా, మన రివ్యూ ఇస్తానా అనేది నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. నైట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 10:30 దాటేసింది, వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను. సో అందుకని ఎర్లీ మార్నింగ్ మన వీడియోస్ అనేది అప్లోడ్ అవ్వాలని ఎర్లీ మార్నింగే రివ్యూ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హౌస్ అనేది మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ రూమ్కి అనేది నాగార్జున గారు వెళ్ళటం అనేది జరిగింది. సో నాగార్జున గారు వెళ్ళిన తర్వాత మన బిగ్ బాస్ అనేది వెల్కమింగ్ అనేది చేసి కంటెస్టెంట్స్ ని మీరే వెల్కమింగ్ అనేది చేయాలి, ఇంట్రడ్యూస్ అనేది చేయాలి మన వ్యూవర్స్ కి అనేసి బిగ్ బాస్ అనేది చెప్పడం అనేది జరిగింది. సో బిగ్ బాస్ గురించి ఏం చెప్తాం, ప్రతి దాంట్లో అదే వాయిస్, అదే బిగ్ బాస్. సో మనం బిగ్ బాస్ గురించి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేం కాబట్టి వాయిస్ గురించి. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకునే ముందల ఏదైతే బిగ్ బాస్ అనేది స్టార్ట్ చేయమన్నారో నాగార్జున గారిని, అక్కడి నుంచి ఒక శాండ్ అనేది నాగార్జున గారు ఇట్లా తిప్పేసి కిందకి తిప్పేసి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేసి చెప్పటానికి రివర్స్ లో పెట్టేసి స్టార్ట్ అనేది చేశారు. అక్కడ నుంచి స్టేజ్ మీదకి వచ్చేసారు నాగార్జున గారు. స్టేజ్ మీదకి వచ్చేసరికి మన ఫస్ట్ కంటెస్టెంట్స్ అనేది మన నాగార్జున గారు పిలవటం అనేది జరిగింది. సో ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి మన ప్రీవియస్ వీడియోస్ లో ఎవరైతే మాట్లాడుకుందామో కృష్ణ, ముకుంద, మురారి ఫ్రేమ్ లో ఉన్న యష్మి గౌడ. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం, తనే మన ఫస్ట్ కంటెస్టెంట్స్ అనేది అవటం అనేది జరిగింది. తన అవుట్ఫిట్ అయితే ఎంత బాగా నచ్చిందో, నాకు చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్ గా ఉందో. నేనైతే సీరియల్స్ లో చూసినప్పుడు అయితే అస్సలు అలా లేదు, బట్ అవుట్ఫిట్ మాత్రమే సూపర్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది యష్మిది అవుట్ఫిట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తన ఒక సాంగ్ తో ఎంట్రీ అనేది అవటం అనేది జరిగింది. 2 songs తో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సాంగ్ వచ్చేసరికి ఐ మీన్ నాటి గర్ల్ 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 ఆ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక సాంగ్ వచ్చేసరికి ఓకే అని అంటే మా ఓయ గుర్రం అంటాడు, ఈ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. 2 songs డాన్స్ మాత్రం ఇరగొట్టేసింది. ఆల్రెడీ మనకు తెలుసు కదా సీరియల్ యాక్టర్స్ అంటే చాలా మంది డాన్స్ బాగా ఇరగొట్టేస్తారు అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టేజ్ మీద మాట్లాడిన దాని ప్రకారం నాకేమి అనిపించిందంటే, 1 బిర్యానీ లవర్, బిర్యానీ కోసం ఏదైనా చేసేసిద్ది అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కుకింగ్ అయితే దీనికి అంతగా రాదు అనేసి నాకు అనిపించింది యష్మికి. రివ్యూస్ ఇవ్వటం కానీ ఏదైనా కానీ నాకైతే అంతగా అనిపించలేదు కుకింగ్ వస్తుంది అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ ఎగ్జైటెడ్ గా కూడా అనిపించింది తిని వచ్చేసరికి. అండ్ ఓవర్ ఎగ్జైటెడ్ గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఓవర్ యాక్టింగ్ గా కూడా అనిపించింది. సీరియల్ అంటేనే తెలుసు కదా కొంచెం యాక్టింగ్ ఉంటుంది అనేసి, దానికి కొంచెం ఓవర్ చేసిందేమో అనేసి అనిపించింది. బట్ గేమ్ పరంగా తీసుకుంటే మనం ఆల్రెడీ సూపర్ క్వీన్ లో చూసాము, అంత స్పోర్టివ్ గా ఏమీ ఆడలేదు. కొంచెం గొడవలు సై అంటే సై అనే రకమే తినొచ్చేసరికి. మనం ఏదైతే తన పాత ప్రోగ్రామ్స్ ఏదైతే చూసామో దాని ద్వారానే తన క్యారెక్టర్ ని ఇక్కడ అనలైజేషన్స్ చేస్తున్నాము. క్యారెక్టర్ అని చెప్పట్లేదు, తను అక్కడ ఆడిన విధానం ప్రకారం ఇక్కడ కూడా బిగ్ బాస్ లో ఇలా పర్ఫామ్ చేయొచ్చు అని అనాలిసిస్ అనేది చేస్తున్నాము అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందుల నాగార్జున గారికి కొన్ని ఫ్లవర్స్ అనేది తెచ్చి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ ఫ్లవర్స్ దగ్గర నాకు కొంచెం ఓవర్ యాక్టింగ్ గా అనిపించింది, సో అందుకని చెప్తున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బయట చూసుకుంటే ఆల్రెడీ ఫ్యాన్ పేజెస్ అనేది ఉండటం అనేది జరిగింది దీనికి. బట్ ఫ్యాన్ పేజెస్ ఉన్నా లాస్ట్ ఇయర్ కూడా అది చాలా మందికి ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, దానివల్ల ఏం వర్కౌట్ అనేది కాలేదు. హౌస్లోకి వచ్చిన తర్వాత ఫ్యాన్ పేజెస్ అనేది క్రియేట్ అయ్యి ఆ తర్వాత విన్నర్ అనేది అవటం అనేది జరిగింది. సీజన్ ఎట్లాగైనా మారచ్చు, ఇది బిగ్ బాస్, విన్నర్ ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ పాయింట్ అది, విన్నర్కి ఇంకా చాలా టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాం అని అనుకోవచ్చు మీరు. బట్ చెప్తున్నాను, బయట అయితే దీనికి ఫ్యాన్ పేజెస్ అనేవి ఉన్నాయి, కొన్ని ఫ్యాన్ పేజెస్, మరీ ఎక్కువగా ఏం లేవు, జస్ట్ చిన్నవి ఫ్యాన్ పేజెస్ అనేది ఉండటం అనేది జరిగింది. సో హౌస్లోకి ఎంటర్ అవ్వాలి అనేసి పంపిస్తారు. నెక్స్ట్ ఫ్లవర్స్ అనేది ఇచ్చిన తర్వాత కొంచెం సేపు మాట్లాడేసి నాగార్జున గారు ఆ నెక్స్ట్ వచ్చేసరికి హౌస్లోకి ఎంటర్ అయ్యే ముందల అక్కడ ఆఫ్ చేసి చెప్తారు నాగార్జున గారు, ట్విస్ట్ అనేది ఇస్తారు. ప్రతి సీజన్లో సింగిల్గా ఎంట్రీ అనేది అవుతున్నారు, బట్ ఈ సీజన్లో మాత్రం డబుల్, అంటే మీ పేరుతో అనేది ఎంటర్ అనేది అవ్వాలి, మీ బడ్డీతో అనేసి నాగార్జున గారు ఇక్కడ ట్విస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక 3 డిఫరెంట్ కలర్స్ అనేది ఒక బోర్డ్ మీద పేస్ట్ అనేది చేస్తారు. ఆ బోర్డ్ వెనకమాల వాళ్ళ క్యారెక్టర్ అనేది అనాలిసిస్, బడ్డీ క్యారెక్టర్ గురించి ఒక 3 పాయింట్స్ అనేది మెయిన్ పాయింట్స్ అక్కడ రాయటం అనేది జరుగుతుంది. సో దీన్ని చూస్ చేసుకున్న కలర్, అక్కడ ఉన్న కలర్స్ వచ్చేసరికి రెడ్, ఎల్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్. ఈ 3 కలర్స్ ఉన్నాయి. ఈ 3 కలర్స్ లో మాక్సిమం ఈ 14 కంటెస్టెంట్స్ వచ్చిన ఒక 7 కంటెస్టెంట్స్ లో ఒక్కళ్ళు కూడా గ్రీన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోలేదు. తిను వచ్చేసరికి యష్మి సెలెక్ట్ చేసుకున్న కలర్ రెడ్, ఎందుకంటే నేను కొంచెం మాస్ టైపు అనేసి చెప్పి రెడ్ కలర్ సెలెక్ట్ అనేది చేసుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాగార్జున గారు మాట్లాడుతూ యష్మితో ఎక్కువగా రిపీట్ చేసిన డైలాగ్, నువ్వు సింగిలేనా, మింగిల్ అవడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇలా చాలా టైమ్స్ అడగటం అనేది జరిగింది. సింగిలా ఏమైనా మింగిల్ అవుతారా అనేసి బిగ్ బాస్ హౌస్లో. ఆ విధంగా కూడా ట్రాక్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో తను చూస్ చేసుకున్న కలర్స్ ప్రకారం అక్కడ వచ్చింది ఎవరు అంటే యాక్టర్ నిఖిల్. సో మన అందరికీ తెలుసు, గోరెంటాకు సీరియల్లో యాక్టర్గా చేశారు. అండ్ రీసెంట్గా వచ్చిన ప్రోగ్రాంలో కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్లో ఆల్రెడీ ఒక పార్టిసిపెంట్ కూడా, మనం ఏదైతే ఎస్టిమేషన్ అనేది చేశామో సెకండ్ కంటెస్టెంట్స్ కూడా తనే రావటం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి తిను సేమ్ ఏవి కాకుండా సాంగ్తో ఎంట్రీ అనేది అయ్యాడు, డాన్స్తో. సో ఫస్ట్ వచ్చేసరికి ఓజీ సినిమాలో సాంగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శంకర్లోది సాంగ్ అనేది, ఇస్మార్ట్ శంకర్ 2లోది సాంగ్ అనేది రావడం అనేది జరిగింది. సో 2 సాంగ్స్ కి ఆల్రెడీ తిను యాక్టర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాన్స్ కూడా బాగా చేస్తారు, మనకు అందరికి తెలిసిందే. డాన్స్ అయితే ఎరగదీసేశాడు, బట్ అవుట్ ఫిట్ అయితే నాకు అంతగా అనిపించలేదు. బయట ఇంకా బాగా అవుట్ ఫిట్స్ వేసుకుంటాడేమో నాకు యాజ్ కంపేర్ టు నిన్న ఎంట్రీతో చూసుకుంటే అని అనిపించింది. నాకైతే అవుట్ ఫిట్ అయితే అంతగా అనిపించలేదు నిఖిల్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తిను మాట్లాడిన విధానం ప్రకారం కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాట్లాడే ముందర ఆలోచించుకొని మాట్లాడుతున్నాడు అని అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కూడా అనిపించింది నాగార్జున గారు మాట్లాడే విధానానికి అండ్ నిఖిల్ మాట్లాడే విధానానికి. అండ్ కొంచెం బయట ఫ్రెండ్స్ అనే వాళ్ళు తెలుసు కాబట్టి ఆల్రెడీ బిగ్ బాస్లో ఎంటర్ అయిన వాళ్ళు కొంచెం గైడెన్స్ కూడా ఇచ్చుండొచ్చు, ఇలా మాట్లాడితే బాగుంటుంది, అలా మాట్లాడితే బాగుంటుంది అనేసి. సో ఆ విధంగా తను మాట్లాడినట్టు నాకైతే అనిపించింది అండ్ కాన్ఫిడెంట్గా మాట్లాడినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ఇద్దరు ఆల్రెడీ తెలిసిన ఫ్రెండ్సే స్టేజ్ మీద పలకరించుకున్నారు, నోన్ పీపుల్లే. అండ్ కొన్ని ప్రోగ్రామ్స్లో కలుస్తారు కాబట్టి నోన్గానే ఉంటారు, మనకి తెలిసిందే. బట్ అంత క్లోజ్ అయితే కాదు, నోన్ పీపుల్ అనేసి నాకు అర్థమైంది. అండ్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత యష్మి అనేది రా అనేది కన్వర్జేషన్ అనేది ఇచ్చింది. అంటే రా అనగానే నాకు ఎందుకో అక్కడ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత రా అనగానే నాకు కొంచెం క్లోజ్ ఏమో అని అనిపించింది. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ది హౌస్ నాకు అనిపించింది అయితే ఇది. అండ్ యష్మి లోడా మాట్లాడేస్తానే ఉంది ఎంట్రీ అయిన తర్వాత కూడా. అండ్ ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం ఇద్దరిలో అనిపించింది. అండ్ హౌస్ అనేది చాలా చక్కగా మొత్తం చూసేసి నిఖిల్ అండ్ యష్మి అనేది ఫస్ట్ ఎంట్రీ అనేది అవటం అనేది జరిగింది, యష్మి అండ్ నిఖిల్ అనేది. అండ్ చాలా బాగా హౌస్ మొత్తం కూడా చూసేశారు. అండ్ వాళ్ళు థింకింగ్ అనేది కూడా చేస్తున్నారు, ఏంటి ఇంత డిఫరెంట్గా ఉంది, ఇంత బాగుంది హౌస్ అనేది కూడా వాళ్ళు డిస్కషన్ అనేది చేస్తున్నారు. ఆ డిస్కషన్ మధ్యలోనే రా అని కన్జర్వేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది యష్మి. సో ఆ టైప్లో నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఏమో అనేసి అనిపించింది.
ఎందుకంటే ఎవరిని కూడా మనం ఇప్పుడు మీట్ అవ్వగానే రా అని అనేయం కదా, కొంచెం టైం అనేది పడుతుంది. రా అనే అనటానికి చాలా క్లోజ్ అయితేనే ఆ రా అనే వర్డ్ అనేది వస్తుంది అనేసి నాకు అనిపించింది. నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి అబ్బాయి నవీన్. మనం ప్రీవియస్ లో వీడియోస్ లో చెప్పుకున్నట్లు సేమ్ థర్డ్ కంటెస్టెంట్స్ కూడా వాళ్ళే రావటం అనేది జరిగింది. సో మనం ఏదైతే ఎస్టిమేషన్ అనేది చేసామో ఆ ఎస్టిమేషన్ ప్రకారమే అబ్బాయి నవీన్ గారు కూడా థర్డ్ కంటెస్టెంట్స్ అనేది వచ్చారు. ఒక బ్యూటిఫుల్ ఏవీతో రావటం అనేది జరిగింది. అండ్ ఆ ఏవీలో తన పడిన స్ట్రగుల్స్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. అండ్ నాకు ఎక్కడో ఆ ఏవీ చూడంగానే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టేజ్ మీదకి రాగానే వాళ్ళ మిస్సెస్ గారితో కూడా ఒక వీడియో అనేది నాగార్జున గారు ప్లే చేయటం అనేది జరిగింది. ఆ వీడియోలో ప్లే చేసినప్పుడు తను చెప్పింది ఏంటి అంటే వాళ్ళ ఆవిడ గారు ముక్కు మీద కోపం ఉంటుంది అనేసి చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే లవ్ కానీ కేరింగ్ కానీ చూపించడానికి టైం పడుతుంది, ఫాస్ట్ గా ఏమీ అవ్వరు, అంటే మింగిల్ అవ్వటానికి ఫాస్ట్ గా ఏమీ జరగదు, కొంచెం టైం అనేది పడుతుంది అనేసి నాకు అనిపించింది. బాగా మింగిల్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది అబ్బాయి గారికి అనేసి నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాంగ్రీ అనేది ముక్కు మీదే ఉంటుందంట, కోపం అనేది. అండ్ నాకు కొంచెం ఎమోషనల్ గా కూడా అనిపించారు. బట్ ఎమోషనల్ అనేది కొంచెం అటాచ్మెంట్ అయితేనే వస్తుందంట, అన్ని లోపలే దాసేసుకుంటారంట, బయటకు అయితే తారంట. బట్ చూద్దాం, బిగ్ బాస్ హౌస్ కదా, ఏదైనా జరగచ్చు. లోపల ఉన్నాయి బయటికి రావచ్చు, బయట ఉన్నాయి లోపలికి వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి నేనైతే ఎస్టిమేట్ చేసింది అయితే ఇది నవీన్ గారి గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ కంటెస్టెంట్ ప్రేరణ. సో తినైతే ఒక బ్యూటిఫుల్ డాన్స్ తో ఎంట్రీ అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఫస్ట్ సాంగ్ వచ్చేసరికి నా స్వామి డీసెంట్ సాంగ్ తో ఎంట్రీ అనేది ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రంజితమే కొంచెం మా సాంగ్ అనేది చేంజ్ అనేది అయ్యింది. అంటే ఫస్ట్ స్వీట్ గా ఉంటాను, తర్వాత హాట్ గా ఉంటాను అని అంటే ఫైర్ అవుతుంది అనేసి నాకైతే అనిపించింది. అండ్ ప్రేరణకి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఈ అడ్వాంటేజెస్ ఏంటి అనేది లాస్ట్ ఆఫ్ ది వీడియో నేను ఇంత షేర్ అనేది చేసుకుంటాను. సో ప్రేరణ అనేది ఈ 2 సాంగ్స్ తో ఎంట్రీ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అబ్బా తను మాట్లాడే మాటలు బట్టి ఓవర్ గా మాట్లాడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంది. అండ్ తిను ప్రీవియస్ గా మనం షోలో చూసుకునేటట్లయితే గేమ్స్ కూడా బాగా ఆడింది. అండ్ తనకి గేమ్స్ అంటే కూడా ఇంట్రెస్ట్ అంట. సో చాలా గేమ్స్ అనేది ఆడటం అనేది జరిగిందంట. ఓవర్ కాన్ఫిడెంట్ గా ఓవర్ టాక్ గా నాకు అనిపించింది. వాగుడుకాయ లెక్క నాకైతే అనిపించడం అనేది జరిగింది ప్రేరణ గారిని చూడంగానే. సో తర్వాత వాళ్ళ పెయిన్ అనేది పిలవటం అనేది జరిగింది. ఇద్దరిని, నవీన్ గారిని, బడ్డీని పిలిచారు. అండ్ ప్రేరణ గారికి ఇక్కడ ఒక గేమ్ అనేది కూడా పెట్టారు. తనకి మ్యారేజ్ అయ్యి 8 months అనేది అవటం అనేది జరుగుతుంది. ఈ 8 months లో వాళ్ళ హస్బెండ్ గురించి ఏం తెలుసు అనేది ఒక 5 to 6 సెంటెన్సెస్ అనేది ఇచ్చి దాంట్లో ఎవరికి సపోర్టింగ్ గా ఉంటుంది అంటే తిను చేస్తుందా తను చేస్తుందా, లైక్ అలగటం కానీ గొడవ పెట్టుకోవటం కానీ ఫస్ట్ సారీ చెప్పటం కానీ ఇలా ఒక 6 సెంటెన్సెస్ అనేది ఇచ్చారు. దీంట్లో 4 కరెక్ట్ గానే చెప్పింది ప్రేరణ గారు. అండ్ అవుట్ ఫిట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు ప్రేరణది, ఓకేగా అనిపించింది. అండ్ మీరు చూసుకునేటట్లయితే షోలో కూడా తనకి చాలా లాంగ్ అనేది అయిపోయింది, పైకి పట్టుకొని తిరిగేస్తుంది. అండ్ కరెక్ట్ గా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే టైంకి వర్షం కూడా రావడం అనేది జరిగింది, వర్షం కూడా పడుతుంది అక్కడ. సో తనైతే అవుట్ ఫిట్ మొత్తాన్ని పైకి పట్టుకొని తిరిగింది. డిజైనర్ అయితే కొంచెం ఎక్కువగా కింద కుట్టేశారు, మంచిగా అనిపించలేదు, అంత లుక్ అనేది రాలేదు. బాగుంది కానీ అంత లుక్ అయితే రాలేదు ప్రేరణ గారిది అవుట్ ఫిట్ వచ్చేసరికి. సో నాకైతే ఇది అనిపించింది ప్రేరణ చూడంగానే ఓవర్ 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 అనిపించింది. మాట్లాడటం మటుకి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది, వేరే వాళ్ళకి స్పేస్ కూడా ఇవ్వట్లేదు మాట్లాడేంత స్పేస్ అనేది తను. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నవీన్ గారిని పిలిచారు. వీళ్ళిద్దరు టోటల్లీ అన్నోన్, నవీన్ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ గారు. ఎందుకంటే టోటల్లీ డిఫరెంట్ ఫీల్డ్ ఇద్దరిది. నవీన్ గారిది వచ్చేసరికి ఏమో ఇండస్ట్రీ ఫీల్డ్ అంటే ఐ మీన్ సినిమా ఫీల్డ్. అండ్ తిని వచ్చేసరికి ఏమో సీరియల్ ఫీల్డ్, టోటల్లీ డిఫరెంట్ ఫీల్డ్. అండ్ రష్మిక మందన క్లోజ్ ఫ్రెండ్ అంట ప్రేరణకి. సో ఆ విధంగా సపోర్ట్ కూడా వస్తుందేమో, లెట్స్ సీ. రష్మికకి ఎంతమంది ఫ్యాన్స్ అనేది ఉన్నారు అందరికి తెలిసిందే కదా. సో వాళ్ళ ఫ్రెండ్ సాంగ్ తోనే ఎంట్రీ అనేది ఇచ్చింది. ఎంత కొంత హెల్ప్ అడగకుండా అయితే ఏమి హౌస్ లోకి ఏమి ఎంటర్ అనేది అవ్వరు కదా, ఎంతో కొంత సపోర్ట్ ఉంటేనే కదా ఎంటర్ అనేది అయ్యేది. సో లెట్స్ చూద్దాం. అండ్ ఆ స్టేజ్ మీద అది కూడా నాగార్జున గారు ఇంక్లూడింగ్ అనేది చేశారు రష్మిక మందన్ గురించి. అండ్ ఒక స్వీట్ మెమరీ కూడా తను షేర్ చేసుకోవడం అనేది జరిగింది ప్రేరణ అనేది. అండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరు హౌస్ లోకి ఎంట్రీ అనేది అయ్యారు, నవీన్ గారు అండ్ ప్రేరణ గారు. ఆల్రెడీ నిఖిల్ అండ్
యష్మి అనేది పేరు నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు కూడా సీరియల్ చేసిన వాళ్ళే, అది కూడా మా టీవీలో. సో ఆల్రెడీ యష్మితో కలిసి తిను సీరియల్ అనేది చేయటం అనేది జరిగింది. పేరున కృష్ణ ముకుంద మురారిలో 2 హీరోయిన్స్ వీళ్ళే. తిను వచ్చేసరికి హీరోయిన్ అండ్ తను వచ్చేసరికి విలన్ క్యారెక్టర్ అనేది చేసింది యష్మి అనేది. అండ్ తిను పేరున వచ్చేసరికి హీరోయిన్ క్యారెక్టర్ అనేది చేసింది. ఆల్రెడీ అక్కడ నోన్. సో ఒక బెనిఫిట్ అనేది రావడం అనేది జరిగింది. అండ్ నిఖిల్తో కిర్రాక్ బాయ్స్ అండ్ కిల్లాడి గర్ల్స్ అనేది చేయడం అనేది జరిగింది పేరున. అండ్ అక్కడ కూడా తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఒక షో చేస్తున్నామంటే అందరి గురించి ఎంతో కొంత మనకి తెలిసే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ 2 అడ్వాంటేజెస్ అనేది పేరునకు అనేది రావడం అనేది జరిగింది. అండ్ కొద్దిగా నోన్ కాబట్టి వీళ్ళు ఇంకొంచెం మాట్లాడుకునే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. బయట ఎట్లా మాట్లాడతారో అందరికీ తెలుసు కాబట్టి కొంచెం లాజిక్స్ అనేది తెలుస్తాయి అనేసి నాకు అనిపించింది. స్టార్టింగ్ లోనే మనం ఎంట్రీ అవ్వగానే చూసాం వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ నవీన్ గారు వచ్చేసరికి హౌస్ అనేది చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నిఖిల్ అనేది జాయిన్ అవటం అనేది జరుగుతుంది. అండ్ నాన్ స్టాప్ గా యష్వి అండ్ తిను మాట్లాడుకుంటూనే ఉంటారు పేరున వచ్చేసరికి. సో వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ ఉండగా అండ్ నెక్స్ట్ స్టేజ్ మీదకి వచ్చేసరికి నాగార్జున గారు ప్రమోషన్స్ కోసం 35 అనే సినిమా ప్రమోషన్స్ కోసం రానా గారిని అండ్ నివేదా థామస్ గారిని అండ్ ఆ సినిమా హీరో గారిని పిలవటం అనేది జరుగుతుంది స్టేజ్ మీదకి. సో రానా గారితో డిస్కషన్ చేసేటప్పుడు నాకు బాగా ఏది అనిపించింది అంటే నివేదా గారిని అండ్ నార్మల్ గా జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుకునేటప్పుడు ఈ మాట అనేది రావడం అనేది జరిగింది నాగార్జున గారి దగ్గర నుంచి. నివేదా గారిని అండ్ రానా గారిని ఇద్దరిని బడ్డీగా హౌస్ లోకి పంపిస్తాను అండ్ ఇద్దరు ఒక్కొక్క 1 వీక్ ఉండి వచ్చేసేయండి అనేసి చెప్పారు. ఆ టైంలో నివేదా గారు ప్రమోషన్స్ కష్టం అవుతాయండి అనగానే ఓకే మీరు ఒక 3 డేస్ ఉండేసేయండి, రానా గారిని ఒక 6 డేస్ ఉంచేయండి అనగానే అప్పుడు నివేదా గారు అన్నమాట ఏంటి అంటే నేను 3 డేస్ ఉంటానండి, ఆయన గారు 5 డేస్ ఉంటారు రానా గారు అనేసి అన్నారు. అంటే అక్కడ కూడా వాళ్ళ సినిమాని ప్రమోట్ అనేది చేసుకుంటున్నారు 35 అనేది నాకు అనిపించింది. ఆల్రెడీ మనం ప్రోమోని చూసాము ఆహాలో 35ది. అండ్ ఇక్కడ కూడా ప్రోమో అనేది మనకి ట్రైలర్ అనేది చూపించడం అనేది జరుగుతుంది బిగ్ బాస్ టీవీలో కూడా. సో ఆ ఏవి చూసిన తర్వాత రానా గారిని అండ్ నివేదా థామస్ గారిని లోపలికి పంపించేస్తారు ప్రమోషన్స్ లో భాగంగా. సో లోపలికి పంపించిన తర్వాత ఒక గేమ్ అనేది పెట్టమనేది జరుగుతుంది. ఫస్ట్ 2 బడ్డీస్ కి అండ్ నెక్స్ట్ 3 to 4 బడ్డీస్ కి వీళ్ళిద్దరికి గేమ్ అనేది పెట్టమనేది జరుగుతుంది 2 పేజ్ కి. ఈ 2 పేజ్ లో గెలిచేది వచ్చేసరికి యష్మి అండ్ నిఖిల్ అండ్ పేర్న అండ్ నవీన్ గారు ఓడిపోవటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి బిగ్ బాస్ నాగార్జున గారు చెప్పింది ఏంటి అంటే ఒక బ్యాడ్ న్యూస్ అనేది ఉంటుంది, ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనేది ఉండటం అనేది జరుగుతుంది అనేసి చెప్పారు. బట్ గుడ్ న్యూసెస్ మాత్రం ఏది రివీల్ అనేది చేయలేదు. స్టిల్ ఎండ్ వరకు గెలిచిన వాళ్ళకి ఏంటి గుడ్ న్యూస్ అనేది ఏది రివీల్ అనేది చేయటం అనేది జరగలేదు. సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే నో కెప్టెన్, అంటే ఇమ్యూనిటీ అనేది ఈ సీజన్ కి ఎవరికి ఉండదు అనేసి నాగార్జున గారు చెప్పడం అనేది జరిగింది. ఇన్ కేస్ ఇమ్యూనిటీ కావాలి అంటే టాస్క్స్ ఆడాలి, గెలవాలి, అప్పుడే ఇమ్యూనిటీ కూడా వీళ్ళు గెలుచుకోవటం అనేది జరుగుతుంది. అంటే ఈ సీజన్ లో ఏది ఉచితంగా రాదు, ప్రతి దానికి గేమ్స్ అనేది ఆడాలి, ప్రతి దానికి టాస్క్స్ అనేవి ఫినిష్ చేస్తేనే, బిగ్ బాస్ చెప్పిన టాస్క్స్ అనేవి ఫినిష్ చేస్తేనే వాళ్ళకి అడ్వాంటేజెస్ అనేది రావటం అనేది జరుగుతుంది, ఇంక్లూడింగ్ బెడ్ తో సహా అనేసి నేను అనుకుంటున్నాను. సో ఇలా గేమ్ అనేది అయిపోయిన తర్వాత స్టిల్ దే ఆర్ డిస్కసింగ్. గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్ లోకి వచ్చేసి డిస్కషన్ అనేది చేసుకున్నారు. ఈ లోపల ప్రమోషన్ టీం అనేది వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ గురించి ఈ బ్యాడ్ న్యూస్ అనేది ఎలా రివీల్ అనేది చేశారు అంటే ఒక బోర్డ్ అనేది పెట్టి దాంట్లో ఒక 3 బొమ్మల కార్డ్స్ అనేది పెట్టమనేది జరిగింది. ఆ కార్డ్స్ లోంచి వీళ్ళు ఒక కార్డ్ అనేది చూస్ చేసుకోవాలి. పేర్నా గారు చూస్ చేసుకున్నప్పుడు ఇది అనేది రావటం అనేది జరిగింది, లైక్ నో క్యాప్టెన్ ఫర్ ది హౌస్ అనేసి. సో ఆ తర్వాత నాగార్జున గారు కంటెస్టెంట్స్ గురించి ఎంట్రీ గురించి చెప్తున్నారు. కంటెస్టెంట్ ఎంట్రీ వచ్చేసరికి ఆదిత్య ఓం గారు. నాకైతే అప్పుడు ఆదిత్య గారిని చూసినప్పుడు ఒకలాగా అనిపించింది, ఇప్పుడు టోటల్లీ చాలా చేంజ్ అయ్యారు అనేసి అనిపించింది. దగ్గర నుంచి చూస్తే కానీ అనిపించలేదు. అంటే చేంజ్ అవుతానే ఉంటారు కదండి, అప్పట్లో మనం ఎక్కడో చిన్న అంటే అడల్ట్ లో ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం, ఇప్పుడు కొంచెం సెటిల్ అనేది అయ్యారు కాబట్టి చాలా డిఫరెంట్ గా అనిపించారు నాకైతే ఆదిత్య గారు. సో ఏవితో ఎంట్రీ అనేది ఇచ్చారు. ఏవి అనేది బాగుంది, డీసెంట్ గా ఉంది ఏవి వచ్చేసరికి. అండ్ ఎక్కువగా ఆయన చేసిన గొప్పలు ఏమి చెప్పుకోరు అనేసి నాకు అనిపించింది.
అండ్ ఆయన పడ్డ స్ట్రగుల్స్ అనేది కూడా చాలా వాటికి ఏవీలో బాగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు తన లైఫ్ గురించి. చాలా బాగా అనిపించింది ఏవి అనేది. నాకు నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు అనిపించింది ఏంటి అంటే, లైక్ ఆదిత్య గారు మాట్లాడుతుంటే కొంచెం ఎక్కడో ఫియర్ ఉంది బిగ్ బాస్ హౌస్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంత కాన్ఫిడెంట్గా లేరు, జస్ట్ వచ్చారు బట్ అంత కాన్ఫిడెంట్గా అయితే ఏమీ రాలేదు, నార్మల్గా వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఫియర్గా ఉంది ఎక్కడో అనేసి నాకు అనిపించింది నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు. బట్ ఏవి అయితే నాకు చాలా బాగా అనిపించింది ఆదిత్య గారిది. సో ఇలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత తను చూస్ అనేది చేసుకున్న కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ చూస్ అనేది చేసుకున్నారు. కలర్ అనేది చూస్ చేసుకున్నారు. సో ఎల్లో కలర్లో వచ్చేసరికి ఒక లేడీ. సో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పాను, ఒకళ్ళు ఇద్దరు లేదా ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ అనేది చివరికి చేంజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనేసి. సో ఆ చేంజ్లో భాగంగా సోనియా గారు రావటం అనేది జరిగింది. సోనియా గారు వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో ఎంట్రీ అనేది ఇచ్చారు. సాంగ్ కలర్ అవుట్ఫిట్స్తో బార్బీ గర్ల్ సాంగ్తో ఎంట్రీ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అండ్ పక్కాగా తను మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఏంటి అంటే తెలంగాణ గర్ల్, తెలంగాణ అమ్మాయి అయితే నాకు అనిపించింది తను మాట్లాడే విధానం ప్రకారం. అండ్ తెలంగాణ వాళ్ళు అంటే తెలిసిందే కదా, ముక్కలు ఎన్ని ముద్ద దిగదు అన్నట్లు. లైక్ శివజ్యోతి గారు మన ప్రీవియస్ సీజన్లో చూసుకున్నాం కదా, అలా అయితే అనిపించింది. ఇచ్చి పడేస్తుంది మాటలు అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ లాంగ్వేజ్ వల్ల కూడా తనకి ప్రాబ్లం రావచ్చు, ఎందుకంటే మనం ప్రీవియస్ సీజన్లో రోల్ రైడర్ గారిని చూసుకుంటే వితికా గారికి మధ్యలో అట్లనే గొడవ అయింది కదా. సో ఆ విధంగా కూడా రావచ్చు అనేసి నేను అనుకుంటున్నాను తన స్లాంగ్ ప్రకారం. బట్ ఇచ్చి పడేసిద్ది అనేసి అయితే నాకు అనిపించింది. అండ్ అంత ఓవర్ ఎగ్జైటెడ్గా అయితే లేదు, జస్ట్ ఎగ్జైటెడ్గా ఉంది. అండ్ అంత ఓవర్ కూడా ఏమి చేయలేదు స్టేజ్ మీద, జస్ట్ నార్మల్గా అయితే బిహేవ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆ నెక్స్ట్ నాగార్జున గారు మాట్లాడిన తర్వాత ఆర్జీవి గారి చేత ఏవి అనేది రావటం అనేది జరిగింది. సో ఏవి వచ్చింగానే నేను అనుకుంటే ఏంటి అంటే ఇంకొక ఇనయ అండ్ ఇంకొక హర్యానా అవ్వచ్చు తిను కూడా బిగ్ బాస్ షోలో సీజన్ 8లో అయితే నాకు అనిపించింది. అండ్ ప్రతి చోట బిగ్ బాస్లో నాకు నాగార్జున గారు మెన్షన్ చేస్తుంది అండ్ హౌస్ మేట్ మెన్షన్ చేస్తుంది ఇన్ఫినిటీ. ఎక్కడ చూసినా ఎక్కువగా వర్డ్ అనేది రిపీట్ అయింది ఏది అంటే ఇన్ఫినిటీ వర్డే ఎక్కువగా రిపీట్ అనేది అవటం అనేది జరిగింది. మీరు కూడా ఐ థింక్ ఎపిసోడ్ని చూసుకున్నట్లయితే అదే మీకు కూడా అనిపిస్తుంది. ఎక్కువగా ఎక్కడ చూసినా ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ. బట్ ఆ ఇన్ఫినిటీ ఏంటి అనేది మాత్రం ఏమీ చెప్పలేదు. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరు బడీస్ అనేది ఇద్దరు కలిసి హౌస్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అండ్ వీళ్ళిద్దరు కూడా అంటే తను చిన్నప్పుడు సినిమాస్లో చూసిందంట ఆదిత్య ఓం గారిని, ఆ విధంగానే చెప్పింది. బట్ నోన్ అయితే కాదు, ఇద్దరు అన్నోనే నాకు అనిపించింది. యాజ్ పర్ స్టేజ్ ప్రకారం చూసుకుంటే, స్టేజ్ మీద దాని ప్రకారం చూసుకుంటే నాకైతే అనిపించింది అది. అసలు ఆదిత్య గారికి ఈవిడెవరో కూడా తెలీదు అన్నట్టు ఫేస్ అనేది పెట్టారు. సో నాకైతే అనిపించింది అది. అండ్ సోనియా గారు ఆదిత్య గారు హౌస్లోకి ఎంటర్ అనేది అయ్యారు, ఇంటర్వ్యూస్ అనేది చేసుకున్నారు. తర్వాత సేమ్ డిస్కషన్ అనేది స్టార్ట్ అనేది చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి ఒక మంచి ఏవితో బెజవాడ బేబక్క అనేది ఎంటర్ అనేది అవటం అనేది జరిగింది. నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి బెజవాడ బేబక్క ఆల్రెడీ తెలిసిందే కదా ఆల్రెడీ. సో ఏవి వచ్చేసరికి ఫన్నీగా అనిపించింది కానీ ఆల్రెడీ తెలిసిందే కదా బెజవాడ బేబక్క అంటే ఎట్లుంటుందో అనేసి, కొంచెం ఓవర్గా కూడా అనిపించింది. అండ్ స్టేజ్ మీద కూడా అతి ల్యాగ్ అనేది అనిపించింది, కొంచెం ఓవర్ యాక్షన్ అనేది చేసింది అనేసి నాకైతే అనిపించింది. ఆ ఎంట్రీలో చూసుకున్న లైక్ ల్యాగ్ కూడా అనిపించింది నాకైతే బెజవాడ బేబక్కది. బట్ డిఫరెంట్గా అనిపించింది. ఏవి కానివ్వండి తన ఎంట్రీ కానివ్వండి డిఫరెంట్గా ఉంది, కాకపోతే కొంచెం ల్యాగ్ అండ్ అతిలాగా అనిపించింది నాకైతే. బట్ మాటలు అయితే ఇచ్చి పడేస్తారు, ఇవ్వ కూడా బెజవాడ బేబక్క వారు కూడా మాటలు అయితే ఇచ్చి పడేస్తారు. కాకపోతే ఆ ఇచ్చే స్లాంగ్ అనేది డిఫరెంట్గా అయితే లేదా డిఫరెంట్గా ఏదైనా అయితే మట్టికి కొంచెం బెజవాడ బేబక్క లైక్ గీతు రాయల్ లాగా అయ్యే ఛాన్స్ అనేది ఉంది అనేసి నాకు అనిపించింది. సో అది చేయటం వల్లే కదా గీతు రాయల్ అనేది ఎలిమినేట్ అనేది అవటం అనేది జరిగింది. బట్ ఇండస్ట్రీ పరంగా తినికి సపోర్ట్ అనేది ఉంది బెజవాడ బేబక్కకి అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెజవాడ బేబక్క రెడ్ కలర్ అనేది చూస్ చేసుకుంటారు. ఆ రెడ్ కలర్లో శేఖర్ భాష గారు రావటం అనేది జరుగుతుంది. అండ్ శేఖర్ భాష గారు ఒక బ్యూటిఫుల్ ఏవీతో రావటం అనేది జరుగుతుంది. ఏవి అనేది చాలా బాగా అనిపించింది. అండ్ దీనికి ఎక్కువ ఏవి చూసిన తర్వాత మెన్స్ అనే వాళ్ళు సపోర్టివ్గా ఉంటారు
అనేది నాకు అనిపించింది ఆ ఏవి చూడంగానే. అండ్ తను ఎంత స్ట్రగుల్ అయ్యాడు తన లైఫ్లో ఆ స్టేజ్కి రావడానికి. అండ్ 18 అవార్డ్స్ అనేది ఆర్జేగా తీసుకోవడం అనేది జరిగింది. అది హైలైట్. ఇంతవరకు ఏ ఆర్జేకి రాలేదంట. శేఖర్ భాషా గారు 18 అవార్డ్స్ అనేది తీసుకోవడం అనేది జరిగిందంట ఆర్జేగా. సో 18 అవార్డ్స్ అనేది రావడం అనేది జరిగింది. అండ్ తన ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు శేఖర్ భాషా గారు. అండ్ ఆల్రెడీ తెలిసిందే, మనం ప్రీవియస్గా చూసాం. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. తన తప్పు లేని వాయిస్ అనేది రేస్ చేయడం అనేది జరుగుతుంది శేఖర్ భాషా గారు. ఒక్కసారి మాట్లాడే ముందర, ఏదైనా చేసే ముందర ఆలోచించి మాట్లాడతారు అనేసి నాకు ప్రీవియస్గా చూడటంతో నాకు అర్థమైంది. సో చూద్దాం శేఖర్ భాషా గారు ఎట్లా ఉంటారు హౌస్లోకి వెళ్ళిన తర్వాత అనేసి. తర్వాత తన బర్త్డేని పిలవటం అనేది జరిగింది. ఇద్దరు నూనె, మెజవాడ బేబక్క వారు అండ్ శేఖర్ భాషా గారు ఇద్దరు నూనె అండ్ ఇద్దరు పలకరించేసుకొని ఎంట్రీ అనేది అయిపోయారు హౌస్లోకి. ఎంట్రీ అనేది అవ్వగానే అయిన తర్వాత కూడా బెజవాడ బేబక్క గారే నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం ఎంతైనా ఆర్జే కదా శేఖర్ భాషా గారు, బట్ అంతగా మాట్లాడినట్టయితే నాకు అనిపించలేదు. ప్రోమోలో చూసుకున్నా లేదా నాగార్జున గారి దగ్గర చూసుకున్నా లిమిట్గా మాట్లాడారు. ఎంతవాటికి మాట్లాడాలో అంతవాటికి మాట్లాడేసి స్టాప్ అనేది చేశారు కన్జర్వేషన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి సీత గారు, కిర్రాక్ సీత. మనం ఆల్రెడీ బేబీ సినిమాలో చూసాము. అండ్ తను కూడా ఒక బ్యూటిఫుల్ ఏవీతో ఎంటర్ అనేది అవటం అనేది జరిగింది. తన లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ గురించి ఏవీలో చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఫేస్ చేసేవి అవన్నీ వాటి గురించి కూడా చాలా బాగా ఇవ్వటం అనేది జరిగింది. అండ్ కాన్ఫిడెంట్గా అనిపించారు. కొంచెం స్లోగా మింగిల్ అవుతారు అనేసి నాకు అనిపించింది. బట్ ఆల్రెడీ మనం బయట చూసాం, ఇచ్చి పడేస్తారు అనేసి అనిపించింది. అండ్ దీనికి ఆ తర్వాత ఎంట్రీ అయిన తర్వాత నాగార్జున గారు మాట్లాడిన తర్వాత ఒక గేమ్ అనేది పెట్టమనేది జరిగింది. తన గురించి ఒక 4 సెంటెన్సెస్ అనేది, అంటే 4 wordsలో డిస్క్రైబ్ చేసుకోవాలి అంటే ఎలాగ డిస్క్రైబ్ చేసుకుంటారు అనేసి. కేరింగ్గా ఉంటారంట, అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది తీసుకుంటారంట, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాన్ఫిడెంట్గా మాట్లాడతారంట, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రాంగ్గా కూడా ఉంటారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క పాయింట్ తీసుకుంటే దాని మీద స్ట్రాంగ్ అనేది ఉండటం అనేది జరుగుతుందంట. సో తన గురించి తను ఇచ్చుకున్న ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా పాజిటివిటీగానే తీసుకుంటారు సీత గారు అనేసి నాకు అనిపించింది తను మాట్లాడిన మాటల ప్రకారం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బర్త్డేని చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా డిస్కషన్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత, గేమ్ అనేది అయిపోయిన తర్వాత బర్త్డేని అనేది చూస్ చేసుకుంటారు. ఆ బర్త్డే వచ్చేసరికి దీన్ని చూస్ చేసుకునే కలర్ ఎల్లోలో వచ్చేసరికి మణికంఠ గారు రావడం అనేది జరుగుతుంది. సో మణికంఠ గారు మనం ఆల్రెడీ ఎస్టిమేషన్ అనేది చేసాం. వీళ్ళిద్దరిని కూడా ప్రీవియస్గా ఎస్టిమేషన్ అనేది చేసాం. మనం ఒకళ్ళని ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళలో ఒక్కళ్ళే ఎస్టిమేషన్ అనేది చేయలేకపోయాం. అది వచ్చేసరికి సోనియా గారిని తప్పితే మనం మిగతా వాళ్ళు ఎవరైతే ఎస్టిమేషన్ అనేది చేసామో వాళ్ళే రావడం అనేది జరిగింది ఇప్పుడు వరకు అయితే మనం చూసుకునేటట్లయితే. సో మణికంఠ గారు కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఎస్టిమేషన్ అనేది చేయడం అనేది జరిగింది, వాళ్ళే రావడం అనేది జరిగింది. సో మణికంఠ గారు కూడా ఒక బ్యూటిఫుల్ ఏవీతో రావడం అనేది జరుగుతుంది. సో ఏవీలో వచ్చేసరికి నాకు కొంచెం ఎమోషనల్గా కూడా అనిపించింది ఏవీ అనేది. అండ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చారు అనేసి అనిపించింది. అండ్ అంత ఏజ్ కూడా అనిపించలేదు, జస్ట్ ఈయన లైక్ అడల్ట్ లాగా అనిపించింది. బిట్వీన్ 25 to 30 లోపు ఉండొచ్చు అనేసి నేను అనుకున్నాను. ఉడుకు రక్తం కదా, కొంచెం యాంగ్రీనెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టేజ్ మీదకి రాగానే నాకు అనిపించింది అయితే ఇది ఏవీలో అయితే ఎమోషనల్గా అనిపించింది. ఉంటారు అండ్ ఎనర్జెటిక్ గా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాంగ్రీ కూడా నాకు కొంచెం ఎక్కువే అనిపించింది మణికంఠ గారికి. ఉడుకు రక్తం కదా, అంతే ఉంటది కదండి, తెలిసిందే కదా మీకు కూడా. సో తర్వాత తన బర్త్డేని పిలవటం అనేది జరిగింది. మణికంఠ గారు ఇంట్రడ్యూస్ అనేది ఇచ్చిన తర్వాత బర్త్డేని పిలిచిన తర్వాత ఇద్దరు టోటల్లీ అన్నోన్ తన బర్త్డే అనేది. సో ఒక స్వెటర్ అనేది వాళ్ళ మదర్ యొక్క స్వెటర్ అనేది మణికంఠ గారికి ఇచ్చి నాగార్జున గారు హౌస్లోకి పంపించడం అనేది జరిగింది. సో ఇక్కడ కొంచెం ఎమోషనల్ అయ్యారు మణికంఠ గారు అనేసి నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి మూవీ ప్రమోషన్స్లో భాగంగా న్యాచురల్ స్టార్ నాని గారు రావడం అనేది జరుగుతుంది. మూవీ ప్రమోషన్ వచ్చేసరికి సరిపోదా శనివారం మూవీకి ఆల్రెడీ రిలీజ్ అనేది అయింది, హిట్ అనేది అయింది కూడా. అండ్ ఆ డిస్కషన్లో భాగంగా ఒక 4 weeks హోస్టింగ్ అనేది మీరు చేయగలరా, నేను హాలిడేకి అనేది వెళ్ళాలి అనుకుంటున్నాను అనేసి నాగార్జున గారు ఒక చిన్న జోక్ అనేది వేయటం అనేది జరిగింది. నేనైతే హోస్టింగ్ అనేది చేయను అనేసి నాని గారు చెప్పేయటం అనేది జరిగింది. సో ఆల్రెడీ తెలిసిందే అది స్క్రిప్టెడ్ అనేసి మనకి, బట్ హైలైట్స్ ఏంటి అనేది మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటున్నాం.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేసుకున్న తర్వాత తన మూవీ గురించి రివ్యూ అనేది కూడా ప్లే చేయడం అనేది జరిగింది నాగార్జున గారు. ఆ ప్లే చేసిన తర్వాత హౌస్ లోకి ఎంటర్ అనేది అయ్యారు నాని గారు. మిగతా ఎంట్రీ అయిన పేర్స్ తో గేమ్ ఆడటానికి ఎంటర్ అనేది అవటం అనేది జరిగింది. సో ఎంటర్ అనేది అయిన తర్వాత ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొని రూమ్ లోకి అనేది వెళ్ళటం అనేది జరిగింది. ఆ రూమ్ లోకి వెళ్ళేసి గేమ్ వచ్చేసరికి ఏంటి అంటే ఒక సైడ్ ఒక దాంట్లో వాటర్ బెలూన్స్ అనేది అన్ని అనేది ఉంటాయి, లైక్ కలర్స్ వైజ్ గా ఉంటాయి. ఎవరైతే పేర్స్ అనేది వెళ్ళారో నెక్స్ట్ 3 పేర్స్ అక్కడికి వెళ్ళేసి గేమ్ అనేది ప్లే చేయాలి. ఒకళ్ళు బ్లైండ్ ఫోల్డ్ తో ఉంటారు, ఇంకొకళ్ళు డిస్కషన్ అనేది చేస్తూ ఉంటారు. నాకు ఈ గేమ్ లో ఏమనిపించింది అంటే ఇక్కడ కొంచెం శేఖర్ భాష గారికి ఏమైనా కనిపిస్తుందేమో అనిపించింది, ఎందుకంటే ఇట్లా పైకి పెట్టేసుకొని గేమ్ అనేది ప్లే చేయడం అనేది జరిగింది. నాకు చూసిన తర్వాత అట్లా అనిపించింది. మీకు కూడా అంతే అనిపిస్తే కింద కామెంట్ అనేది చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ గేమ్ లో విన్నర్ వచ్చేసరికి శేఖర్ భాష అండ్ మెజవాడ బేబక్క గారు విన్నర్ అనేది అవటం అనేది జరిగింది. అండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసరికి ఓం ఆదిత్య గారు అండ్ సోనియా గారు ఉండటం అనేది జరిగింది. అండ్ లాస్ట్ పొజిషన్ వచ్చేసరికి మణికంఠ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉండటం అనేది జరిగింది. నాగార్జున గారు చెప్పారు విన్నర్ అయిన వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది ఉంటుంది అండ్ లూజర్ అయిన వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనేది ఉంటుంది అనేసి. ఆ బ్యాడ్ న్యూస్ లో భాగంగా నాగార్జున గారు కాఫీ పెట్టి తీసుకురమ్మంటారు. సో దాని గురించి డిస్కషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. హౌస్ లో ఆల్రెడీ స్టోర్ రూమ్ లోకి వచ్చి ఉంటుంది చూడండి అనేసి, బట్ అక్కడైతే గ్యాస్ కూడా ఆన్ అనేది అవ్వదు. సో అందుకనేసి నాగార్జున గారు అప్పుడు ఇచ్చిన హింట్ ఏంటి అంటే కాఫీ అంటే అక్కడ ఉన్న అయినా అయి ఉంటుంది అనేసి చెప్పారు. అప్పుడు ఆ పోస్టర్ తీసుకొని రావటం అనేది జరుగుతుంది. అనేది తెచ్చిన తర్వాత నోరేషన్ అని ఇంకొక ట్విస్ట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అప్పుడు హౌస్ మేట్స్ రియాక్షన్ చూడాలి, మామూలుగా లేదు రియాక్షన్ అనేది. సో ఆ తర్వాత అక్కడ చెప్పే పాయింట్ ఏంటి అంటే ఈ బిగ్ బాస్ హౌస్ లో ఏది ఫ్రీగా రాదు, దానికి మీరు టాస్క్స్ అనేది ఆడాలి, టాస్క్ ఆడితే అప్పుడు బిగ్ బాస్ ఇంప్రెస్ అయితే మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది అనేసి నాగార్జున గారు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు. అనేది ఇచ్చేసి హౌస్ లో వాళ్ళకి బాయ్ చెప్పేసి రావటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో కంటెస్టెంట్ ని మన నాగార్జున గారు ఇన్వైట్ అనేది చేస్తారు. సో నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి పృథ్వీ. మనం ఆల్రెడీ తిన్ని చూసాము ప్రీవియస్ గా మా టీవీలో సీరియల్లో చేయటం అనేది జరిగింది. బ్యూటిఫుల్ సాంగ్ తో ఎంట్రీ అనేది ఇచ్చారు, ఒక రొమాంటిక్ సాంగ్ తో. ఆ సాంగ్ వచ్చేసరికి కెన్ యు బి మై బ్యాడ్ గర్ల్ అనేసి ఆ సాంగ్ తో ఎంట్రీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అండ్ తిను చూసుకునేటట్లయితే నాగార్జున గారితో మాట్లాడే విధానం చూసుకునేటట్లయితే కొంచెం పులిహోర రాజా లాగా అనిపించాడు నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఒక టాస్క్ అనేది ఇచ్చారు అండ్ కొంచెం ఎనర్జెటిక్ గా ఏమి అనిపించలేదు, కొంచెం డౌన్ లో ఉన్నారు అండ్ కొంచెం మింగిల్ అవటానికి టైం అనేది పడుతుంది ఎవరితో అయినా అనేసి నాకు అనిపించింది. అండ్ ఒక ఆర్ట్ అనేది గీయమంటాడు, వచ్చే వాళ్ళు మీ బడ్డీ అనేది కలర్ చూసింగ్ కాకుండా ఒక టేబుల్ తెప్పించి వచ్చే వాళ్ళు మీ బడ్డీ అనేది ఎలా ఉండాలి అనేసి గీయమంటే గీస్తారు. గీసిన తర్వాత విష్ణుప్రియ అనేది ఎంటర్ అనేది అవటం అనేది జరుగుతుంది తన బడ్డీ కింద. విష్ణుప్రియ వచ్చేసరికి బ్యూటిఫుల్ అవుట్ఫిట్ తో ఎంటర్ అనేది అయింది. సాంగ్స్ వచ్చేసరికి అబ్బచ్చా అబ్బచ్చా సాంగ్ తో ఎంటర్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ సాంగ్ వచ్చేసరికి ఆ కుర్చీని మడతపెట్టి ఈ 2 సాంగ్స్ తో ఎంట్రీ అనేది ఇస్తుంది. అండ్ ఎంట్రీ అనేది ఇచ్చిన తర్వాత నాగార్జున గారితో మాట్లాడటానికి వస్తుంది. నాగార్జునతో మాట్లాడేటప్పుడు ఆల్రెడీ మనకు తెలిసింది గేమ్స్ అనేది బాగా ఆడుతుంది అండ్ అంతే లొడ మాట్లాడుతుంది, ఎక్కువగా మాట్లాడుతుంది అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. బట్ గొడవలు కూడా బాగా పెట్టుకుంటుంది. మనం ప్రీవియస్ షోలో చూసుకున్నట్లయితే ఆ షోలోనే అట్లా గొడవలు పెట్టుకుంది, బట్ ఇక్కడ ఇంకట్లా గొడవలు పెట్టుకుంటుందో మనం చెప్పలేం కదా. అక్కడ అంటే రీతు తోడుంది కదా, సో అందుకని ఇంకొంచెం ఎనర్జెటిక్ గా గొడవలు పెట్టుకుని ఉండొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను మన ప్రీవియస్ బ్లాగ్స్ లో, ఇన్ కేస్ విష్ణుప్రియ కనుక వస్తే రీతు అనేది రాదు, రీతు కనుక వస్తే విష్ణుప్రియ అనేది రాదు, ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళే వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అనేసి. అదే విధంగా విష్ణుప్రియ గారు రావటం అనేది జరిగింది. అండ్ విష్ణుప్రియ గారు వచ్చిన తర్వాత తన్ని పిలవటం అనేది జరిగింది, తన బర్త్డేని. ఇద్దరు అన్నోన్ లాగే అనిపించారు, బట్ నోన్ అయితే అనిపించలేదు. ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు, సో అన్నోన్ లాగే నాకైతే అనిపించడం అనేది జరిగింది. అండ్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ది హౌస్ లోకి ఎంటర్ అయిన వాళ్ళే వాళ్ళ డిస్కషన్ లో వాళ్ళు అనేది ఉండటం అనేది జరిగింది. ఎంటర్ అయిన తర్వాత ఒకరిని పరకరించుకునేటప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ మీకు ఇంకొక అడ్వాంటేజ్ చెప్తాను. పేరు నాకు విష్ణుప్రియ అనేది ఆల్రెడీ ప్రీవియస్ గా వర్క్ అనేది చేయడం అనేది జరిగింది ప్రోగ్రామ్ లో. అండ్ నిఖిల్ కూడా ఆల్రెడీ తెలుసు విష్ణుప్రియకి, ప్రీవియస్ గా షోలో కూడా వర్క్ అనేది చేశారు.
అండ్ తిను సినిమాస్ కూడా చేసింది కాబట్టి యాజ్ ఎ డైరెక్టర్గా నవీన్ గారు కూడా తెలుసు, నోన్ లాగే అనిపించారు మాట్లాడే విధానాన్ని బట్టి. అండ్ అలా అందరితో ఇంటర్వ్యూస్ అనేవి చేసుకున్న తర్వాత సో ఇక్కడ ప్రేరణకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళలో తిను థర్డ్ నోన్ పర్సన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీకి కూడా అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే తను కూడా మా టీవీలో సీరియల్ అనేది చేశాడు నాగపంచమి యాజ్ ఎ హీరోగా. ఎక్కడో కొంత తెలిసే ఉంటుంది, అడ్వాంటేజెస్ కూడా తెలిసే ఛాన్సెస్ అనేది ఉంది ప్రేరణకి అనేది నాకు అనిపించింది. అండ్ నిఖిల్కి కూడా తెలిసే ఛాన్స్ అనేది ఉంది, ప్రీవియస్ గా వాళ్ళు కలిసి వర్క్ అనేది కూడా చేయడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఎక్కువగా సీరియల్ వాళ్ళే ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు మాక్సిమం ఎక్కువగా సీరియల్ వాళ్ళే వచ్చారు అనేసి నాకైతే అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇద్దరికి ఐక్యూ లెవెల్ టెస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది నాగార్జున గారు, అది నాకు చెప్పడం మిస్ అయ్యాను, సో అందుకని ఇక్కడ యాడ్ అనేది చేశాను. అండ్ నెక్స్ట్ పార్టిసిపెంట్ ని పిలవటం అనేది జరుగుతుంది నైనిక. సో నైనిక వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ అవుట్ఫిట్ తో షీఈ్ ఎ డాన్సర్, ఒక మంచి సాంగ్ తో ఎంట్రీ అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఆ సాంగ్ అయితే నాకైతే ఏది అర్థం కాలేదు, అందుకని బ్యూటిఫుల్ సాంగ్ అని పెట్టాను. ఎంట్రీ అనేది ఇచ్చింది. ఎంట్రీ అనేది ఇచ్చిన తర్వాత నాకు తన ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగార్జున గారితో మాట్లాడే విధానాన్ని బట్టి నాకేమీ అనిపించింది అంటే కొంచెం ఎమోషనల్, ఎక్కువగా ఏడుస్తుంది, ఎమోషనల్ అయితే నాకు అనిపించింది. అండ్ అంత స్ట్రాంగ్ గా మాట్లాడలేరేమో అనేసి కూడా నాకు అనిపించింది. అంటే ఎమోషనల్ గా ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ గా మాట్లాడలేరు అని కాదు, ప్రీవియస్ మనం చూసుకున్నట్లయితే జ్యోతి గారు, శివజ్యోతి గారు ఎమోషనల్ అయ్యేవారు, అంతే స్ట్రాంగ్ గా కూడా మాట్లాడేవాళ్ళు. సో అందుకనేసి నాకు కొంచెం ఎమోషనల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమ్మ కుర్చీ అని కూడా అనిపించింది తను మాటల ప్రకారం. సో నేనైతే ఇదే అనుకుంటున్నాను నైనిక గురించి. అండ్ నైనిక తన బర్త్డేని చూస్ చేసుకునే విధానంలో ఎల్లో కలర్ అనేది చూస్ చేసుకోవడం అనేది జరిగింది. తన బర్త్డేని చూస్ చేసుకోమంటే రెడ్ కలర్ అనేది చూస్ చేసుకోవడం అనేది జరిగింది. సో రెడ్ కలర్ లో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చిన పార్టిసిపెంట్ నబీర్ గారు అనేది జరిగింది. సో తిను ఒక బ్యూటిఫుల్ విత్ ఎంట్రీ అనేది ఇచ్చారు వాళ్ళ అమ్మని తీసేసుకొని. ఆ ఎంట్రీతో తన లైఫ్ జర్నీని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఎంట్రీ అనేది ఇవ్వటం అనేది జరిగింది. సో ఎంట్రీ అనేది ఇచ్చిన తర్వాత తిన్ని చూస్తే నాకు లైక్ తెలంగాణ యాసలోనే మాట్లాడినట్టు అనిపించింది, కాకపోతే తెలుగు మాట్లాడటంలో కొంచెం తడబడతారు ఏమో అనేసి అనిపించింది. ఎందుకంటే మనం ప్రీవియస్ సీజన్ లో చూసుకుంటే అలీ రాజా గారు తెలుగు మాట్లాడటంలో కొంచెం తడబడ్డారు కాబట్టి అంత ఫ్లూయెంట్ గా మాట్లాడలేరేమో అనేసి అనిపించింది. బట్ కొంచెం ఎనర్జెటిక్ గా అనిపించారు అండ్ ఆల్రౌండర్ లా కూడా అనిపించడం అనేది జరిగింది నాకు. సో మనం అయితే టోటల్ గా ఇప్పుడు 7 పేర్స్ అనేది చూసాం. ఈ లాస్ట్ పేర్ కూడా హౌస్ లోకి ఎంటర్ అనేది రావటం అనేది జరిగింది. హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత నైనిక అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అఫ్రీది గారు ఇద్దరు ఇంట్రడ్యూస్ అనేది చేసుకుంటారు. సో టోటల్ మనం ఇప్పుడు 7 పేర్స్ అనేది చూసాము. ఈ 7 పేర్స్ లో మనకి ముగ్గురు తప్పితే మిగతా అందరూ ఎవరైతే చెప్పామో ప్రీవియస్ వీడియోస్ లో వాళ్ళే రావటం అనేది జరిగింది. ఒక ముగ్గురిని మాత్రం మనం ఎస్టిమేట్ అనేది చేయలేకపోయాం. ఎందుకు అంటే చివరిలో ఒక ఇద్దరు ముగ్గురు చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నాయి అనేసి ఆల్రెడీ మనకి తెలుసు. అండ్ ఈ సీజన్ లో ఎక్కువగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి ఉండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రీవియస్ సీజన్ చూసుకునేటట్లయితే 17 కంటెస్టెంట్స్ 16 కంటెస్టెంట్స్ పెంచుకుంటూ వెళ్ళారు కానీ తగ్గించుకుంటూ అయితే రాలేదు. సో అందుకని 14 కంటెస్టెంట్స్ వచ్చారు కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ ఏముంటుందిలే అనేసి అనుకుంటారు. రివ్యూ అనేది ఇంతుందండి రివ్యూ అనేది. అండ్ ఇంకా అయిపోలేదు, ఇక్కడ ఇంకొక ట్విస్ట్ అనేది ఉంది. సో ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఎంటర్ అనేది అవుతారు. అబ్బాయి ఎంత మంచి ఐడియాతో ఎంటర్ అనేది అవుతారో, అసలు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు అనిపించింది, అంత బాగుంది. అండ్ దాని వల్లే కూడా ప్రోమో ఇక్కడున్న ప్రోమో ఇక్కడికి వెళ్ళటం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏంటి అనేది చూద్దాము. అంతకంటే ముందర స్టేజ్ మీదకి వచ్చేసరికి అనిల్ రావుపూడి గారు మాట్లాడటం అనేది జరుగుతుంది నాగార్జున గారితో. అండ్ ఏ సినిమా ప్రమోషన్స్ తో కాదు, నార్మల్ గానే పిలిస్తే రావటం అనేది జరిగింది అనిల్ రావుపూడి గారు. అండ్ ఆ హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన ప్లాన్ వచ్చేసరికి ఎవరైతే రాశారో చాలా బాగా రాశారు. ఏంటి అంటే ఎవరైతే లూజ్ అనేది అవుతారో లాస్ట్ 2 టాస్క్స్ అనేది లూజ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నలుగురిని తీసుకొని మిగతా హౌస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటింగ్స్ ప్రకారం ఒకళ్ళు బయటికి వెళ్ళటం అనేది జరుగుతుంది అనేసి చెప్పడం అనేది జరిగింది అనిల్ రావుపూడి గారు. చాలా సీరియస్ గా చెప్పారు. సో చాలా మంది అయితే ఇన్ కేస్ నిజమేమో అనుకునే వాళ్ళు అదొక్కటి పాయింట్ కనుక అదొక్కటి వీడియో కనుక చూసినట్లయితే ఆ ముందలది వెనకాలది చూడకపోతే ఖచ్చితంగా నిజమేమో అనుకునే వాళ్ళు. బట్ అక్కడ ఆయన స్ట్రాటజీ వాడటం వల్ల ఇక్కడున్న ఎపిసోడ్ ఇక్కడికి వెళ్ళిపోయింది. చాలా మంది ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేసి అనేది ఉండొచ్చు, ఆ టైం కోసం కూడా.
సో ఆయన అన్నది ఏంటి అంటే నలుగురిలో నుంచి ఒకరిని నాతో పాటు తీసుకెళ్తాను అండ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే నేను ప్రతి సీజన్లో చూసుకునేటట్లయితే సూట్ కేసు పట్టుకొని వచ్చి ఎవరొకరు నా చేతితో తీసుకెళ్తాను, అలానే ఇప్పుడు నన్ను స్టార్టింగ్లో పంపించారు బిగ్ బాస్ ఒకరిని తీసుకొని రమ్మని అనేసి చెప్పారు. సో ఇక్కడ నలుగురికి రేపు నామినేషన్స్లో వ్యాలిడిటీ పాయింట్స్ అనేది నాకు అనిపించింది. శుభ్రంగా వాళ్ళైతే శుభ్రంగా వాడేసుకోవచ్చు. ఎవరైతే వాళ్ళకి బయటికి వెళ్ళాలి అనేసి ఓటింగ్స్ అనేది వేశారో వాళ్ళని రీజన్ చెప్పి నామినేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనకి ఫస్ట్ డే 1 డేలో నామినేషన్స్ అనేది ఏమీ రావు కాబట్టి ఇది కూడా రీజన్గా చెప్పుకొని నామినేషన్స్ అనేది వేయొచ్చు ఆ నలుగురు. సో ఆ నలుగురిలో ఎక్కువ ఓట్స్ వచ్చేసింది మణికంఠకి. అండ్ ఆ మణికంఠకి కొంచెం ఎక్కువ ఓట్స్ రావటాన అనిల్ గారు వెళ్ళాలి అనేసి చెప్పిన తర్వాత ఆ తర్వాత ఒక సెంటెన్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. తను ఎందుకు అనేసి నేను వన్ ఆఫ్ ది ఆప్షన్గా రాలేదు, ఇదే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్గా వచ్చాను, బిగ్ బాస్ నాకు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్గా వచ్చాను అనేసి చెప్తాడు. సో అనిల్ రావుపూడి గారు నేనైతే ఏమీ చేయలేను, వాళ్ళ ఓటింగ్స్ ప్రకారం మీరు మళ్ళీ బయటికి తీసుకెళ్తాను అనగానే కొంచెం ఎమోషనల్ అనేది అవడం అనేది జరుగుతుంది మణికంఠ. ఆ తర్వాత బయటికి తీసుకెళ్తారు అనిల్ రావుపూడి గారు. బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఒక సాంగ్ పాడమని చెప్తారు. సాంగ్ అనేది పాడినప్పుడు ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, సాంగ్ పాడటం కానివ్వండి, మణికంఠ గారు సూపర్గా పాడారు. నాకైతే చాలా బాగా నచ్చింది అదైతే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అలా పాడటం అనేది. అండ్ అక్కడ ట్విస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అనిల్ రావుపూడి గారు ఇదంతా ప్రాంక్ అనేసి ఆల్రెడీ విష్ణుప్రియ నేను అన్నాను అనేసి చెప్తుంది. ఆల్రెడీ తెలిసిందే కదా విష్ణుప్రియ అంటే ఏంటి అనేది అందరికీ. సో ఆల్రెడీ నేను అన్నాను ప్రాంక్ అనేసి కెమెరా దగ్గర అనేసి అంటది. సో నాకైతే అక్కడ కొంచెం అందరు చేసింది చివరి పంపించేటప్పుడు కానివ్వండి, మళ్ళీ వచ్చినప్పుడు కానివ్వండి, అందరు చేసింది కొంచెం అనిపించింది. మీకు అనిపించే ఉంటుంది, బట్ బయట వాళ్ళు లేకపోయారు, నేను చెప్తున్నాను కొంచెం అతిలాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ లాజిక్ అనేది ఆలోచించలేకపోయారు హౌస్ మేట్స్ అందరూ. ఫస్ట్ డే వచ్చినప్పుడు ఫస్ట్ డే ఎందుకు పంపిస్తారు అనేసి ఎందుకు ఆలోచించలేకపోయారు నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. అక్కడికి మళ్ళీ ఓట్లు వేసి మళ్ళీ తను బయటికి పంపించడానికి అన్ని మాటలు చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత అన్ని మాటలు చెప్పింది వాళ్ళే. మరి ఎందుకు ఓటింగ్స్ వేసారో కూడా నాకు అర్థం కాలేదు. నేను వేయను అనేస్తే సరిపోయేది కదా. సో ఆ విధంగా కూడా ఆలోచించి ఉండొచ్చు కదా. బిగ్ బాస్ అంటేనే స్ట్రాటజీస్ ఉపయోగించాలి. ఆ స్ట్రాటజీస్ ఉపయోగించిన వచ్చిన గెస్ట్ని పట్టుకొని వాళ్ళు ఏది చెప్తే అది నమ్మటం కూడా కరెక్ట్ కాదు కదా. బట్ ఇక్కడ ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అనిల్ రావుపూరి గారు చాలా బాగుంది. ఈ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత మిగతా పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో గేమ్ ఆడని వాళ్ళు ఆ టూ పేర్స్ని తీసుకెళ్లి లోపల గేమ్ ఆడటం అనేది జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్ట్రాస్తో గేమ్ అండి. స్ట్రా విత్ బాల్ కింద ఒక బాస్కెట్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. అండ్ హోల్ అనేది ఉంటుంది. ఏ ప్లేస్లో అయితే కూర్చుంటున్నారో ఆ ప్లేస్ నుంచి బాల్స్ అనేది ఊదాలి స్ట్రా నుంచి. అప్పుడు ఆ హోల్లో కనుక వెళ్ళి పడితే ఎవరిదైతే ఎక్కువ బాల్స్ అనేది ఉండటం అనేది జరుగుతుంది వాళ్ళే విన్నర్స్ అనేది అవటం అనేది జరుగుతుంది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది అనిల్ రావుపూరి గారు. సో ఈ గేమ్లో విన్నర్ వచ్చేసరికి నైనిక అండ్ అఫ్రీది అవటం అనేది జరుగుతుంది. నవీల్ గారు అవటం అనేది జరుగుతుంది. విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఓడిపోవటం అనేది జరుగుతుంది. పృథ్వీక్ ఓడిపోవటం అనేది జరుగుతుంది. సో వీళ్ళు రన్నర్ అనేది అవటం అనేది జరుగుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పాము ట్విస్ట్ అనేది ఎవరైతే లాస్ట్ అనేది అవుతారో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అనేది రావటం అనేది జరుగుతుంది అనేసి. ఎపిసోడ్ మొత్తంలో ఎక్కడా కూడా గుడ్ న్యూస్ అనేది రివీల్ చేయటం అనేది జరగలేదు. ఆ బ్యాడ్ న్యూస్ లో భాగంగా అందరూ రూమ్ లోకి అనేది వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆ రూమ్ లో బిగ్ బాస్ చెప్పింది ఏంటి అంటే ప్రైజ్ మనీ ఉంటుంది, మీరు ఎంతైతే గెలుచుకుంటారో అంత ప్రైజ్ మనీ అనేది అక్కడ ఉండటం అనేది జరుగుతుంది అనేసి చెప్తాడు. అక్కడ ఒక బాక్స్ పెట్టి ఆ క్రాకర్స్ అనేది పేల్చి ఆ బాక్స్ అనేది ఓపెన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. గేమ్ అనేది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనేది హాల్లో సోఫాలో కూర్చోబెట్టేసి అందరినీ వెల్కమింగ్ అనేది చెప్పేసి అండ్ బిగ్ బాస్ హౌస్ గురించి ఒక స్వీట్ వార్నింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ స్వీట్ వార్నింగ్ అనేది ఇచ్చిన తర్వాత అందరినీ యాక్షన్ రూమ్ లోకి రమ్మని చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు 3 బ్యాడ్ న్యూసెస్ అనేది రావడం అనేది జరుగుతుంది అనేసి. సో ఆ 3rd బ్యాడ్ న్యూస్ లో భాగంగా అందరినీ యాక్షన్ రూమ్ లోకి వస్తారు. యాక్షన్ రూమ్ లోకి వచ్చిన తర్వాత మీరు గెలుచుకునే ప్రైజ్ మనీ అనేది మీ ముందర రివీల్ అనేది చేయబోతారు అనేసి ఒక క్రాకర్ అనేది పేల్చేసి ప్రైజ్ మనీ అనేది రివీల్ అనేది చేస్తే అక్కడ ఉండేది 0. సో మనకు అక్కడ ఇంకొక ట్విస్ట్ అనేది బిగ్ బాస్ ఇచ్చింది, ఇంకా చాలా బాగా అనిపించింది. అండ్ ఇది చూసిన తర్వాత అనిపించింది ఏంటి అంటే వాళ్ళు ఆడే గేమ్స్ ప్రకారం వాళ్ళ ప్రైజ్ మనీ కూడా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు కనుక బాగా ఆడితే బాగా పెరుగుతుంది ఇన్ఫినిటీగా.
లేదు అంటే అదే విధంగా డౌన్ ఫాల్ అనేది అవ్వచ్చు ప్రైజ్ మనీ అనేది కూడా మనకు అనిపించింది. మనం ఆల్రెడీ చూసాము బిగ్ బాస్ అంటేనే ట్విస్ట్లు, ఆ ట్విస్ట్లో భాగంగా ఇది ఇంకా ఇన్ఫినిటీ అనేసి పర్టిక్యులర్ గా బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు మెన్షన్ అనేది చేయటం అనేది జరుగుతుంది. సో నాకైతే ఈ విధంగా అనిపించింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది. అండ్ గుడ్ లక్ చెప్పారు బిగ్ బాస్ అనేది, కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ బట్టి పెరుగుతుంది మీ ప్రైజ్ మనీ అనేది చెప్పేసి అందరికి గుడ్ లక్ అని చెప్పేసి బాయ్ చెప్పేశారు అక్కడతో. అండ్ నాగార్జున గారు వచ్చేసరికి ఇంటికి హౌస్ కి లాక్ వేసేసి బాయ్ చెప్పేసి వెళ్ళటం అనేది జరిగింది. సో ఇదైతే నిన్నటి ఎపిసోడ్ యొక్క రివ్యూ అండి. ఎలా అనిపించింది, ఏమేమి ఎంతమంది ఎంటర్ అయ్యారు హౌస్ లోకి, మనం అనుకున్న వాళ్ళు ఎంటర్ అయ్యారా లేదా, అండ్ నాకు ఎలా అనిపించింది రివ్యూ బిగ్ బాస్ అనేది. అండ్ నిన్న ప్రోమోకి ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోయాను అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే మన సైడ్ ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి అనేసి, కొంచెం ఆ వర్షంలో భాగంగా మనకి ఇక్కడ వచ్చేసరికి పవర్ అనేది లేకపోవడం జరిగింది. అందుకని నేను ఆ వీడియో అనేది చేయలేకపోయాను. ఆ ప్రోమోకి వచ్చేసరికి ఈ రోజు నుంచి మనం ప్రోమోస్ కూడా రియాక్ట్ అనేది అవటం అనేది జరుగుతుంది. ప్రోమో ఎలా అనిపించింది అనేది కూడా నేను మీకు రియాక్ట్ అనేది అయ్యి వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హోప్ యూ గైస్ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. సో మరిన్ని రివ్యూస్ కోసం అండ్ మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్.